సార్ వినిపిస్తుందా? నాకు వినపడుతుంది, మీకు వినపడుతుందా? వినపడుతుందండి. ఓకే. మరి ఇక్కడ చిన్న ఏం లేదు, నాకు తెలిసిన కరెక్షన్ అది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీద 10,000 కోట్లు ఈసారి ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ 3,22,000 ఆడ్ ఆ బడ్జెట్ సైజు, 25-26 బడ్జెట్ సైజు 3,22,000 ఆడ్. ఇప్పుడేమో 3,32,000. ఇది లెక్క 10,000 కోట్లు ఎక్కువ ఉందని నాకు అర్థమైన విషయం. సో ఓవరాల్ బడ్జెట్ సైజ్ పెంచారు. కానీ దీనిలో మీకు లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూడండి, ఉదాహరణ మేకప్ ఎంత జరిగిందని. చంద్రబాబుకి జనరల్ గా ఉన్నటువంటి నెగటివ్ ఇమేజ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకి రైతాంగానికి వ్యతిరేక అనేది. ఆయన ఓడిపోయిన ప్రతిసారి ఆయన వెనక కనపడి వెంటాడే పరిస్థితి. కానీ లాస్ట్ బడ్జెట్ లో దాన్ని మేకప్ చేయడానికి అనుకుంటా లాస్ట్ బడ్జెట్ లో చాలా పెద్ద ఎత్తున కేటాయింపులు చేసిన వాటిల్లో చాలా పెద్ద ఎత్తున 128% కొన్నిటికి, అంటే గ్రామీణ రైతాంగం కోసం చాలా చేస్తున్నాం అన్నట్లుగా చాలా చేశారు, కేటాయింపులు చేస్తున్నట్లుగా కనపడేటట్లు చేశారు. కానీ వాస్తవం ఇప్పుడు ఈ బడ్జెట్ లో చెప్పుండాల్సింది లాస్ట్ ఇయర్ చేసిన కేటాయింపులు నిజానికి ఎంత ఖర్చు పెట్టారు ఏం చెప్పలా. అవి చెప్తే కనుక ఆ గ్రామీణ ప్రాంతాలకు ఖర్చు పెట్టడానికి పెంచాము అని చెప్తున్నటువంటి నిధులు నిజంగా ఖర్చు పెడితే వెరీ గుడ్. కానీ అసలు ఏం చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు లాస్ట్ బడ్జెట్ ప్రస్తావన తేలా ఈ బడ్జెట్ లో. అంటే ఇంత టార్గెట్ చేసాం, 3,22,000 ఖర్చు పెడతా ఉన్నాం, నిజంగా అంత ఖర్చు పెట్టామా, ఏమన్నా పడవ పడిందా అంటే కొన్ని ఖర్చు పెట్టలేకపోయామా, ఏ అంశాల మీద మా ఫెయిల్యూర్ ఉంది, ఏ అంశాల్లో బాగా చేయగలిగాం, ఓ రివ్యూ వేసుకోవాల్సిన సందర్భం. ప్రతి బడ్జెట్ కూడా పాత బడ్జెట్ ని రివ్యూ వేసుకునే సందర్భం కూడా, ఆ రివ్యూ లేదు ఈ బడ్జెట్ లో. అంటే మరి పాత బడ్జెట్ లో చాలా వ్యవసాయ రంగానికి కానీ సాగునీటికి కానీ ఇన్ని పెరిగినటువంటి సంక్షేమానికి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సంక్షేమానికి కానీ చాలా పెద్ద ఎత్తున పెంచినట్లుగా అంతకుముందు బడ్జెట్ తో పోలిస్తే ఉంది లెక్క. కానీ అది వాస్తవంలో అమలు జరిగిందా, లేకపోతే జస్ట్ చంద్రబాబుకు ఉన్నటువంటి నెగటివ్ ఇమేజ్ కి మేకప్ అది. సో ఇప్పుడు అది లేదు జవాబు. అలాగే నిరుద్యోగ వృత్తి గురించి గత 2 సార్లుగా, 3వ బడ్జెట్ ఇది సుమారుకి ప్రభుత్వానికి, గత 2 సార్లుగా ఎదురు చూస్తానే ఉన్నారు. నిరుద్యోగ వృత్తి ప్రామిస్ చేశాడు చంద్రబాబు, నిరుద్యోగ వృత్తి ఫెయిల్డ్. తెలంగాణలో అక్కడ కూడా నిరుద్యోగ వృత్తి ఫెయిల్డ్. దాంతో పాటు మీకు కనపడేది ఏంటంటే ఇక్కడ మీరు ఓవరాల్ గా సూపర్ 6 గురించి ఏదో చెప్పుకున్నారు, మన పయ్యావుల కేసు చెప్పుకున్నారని అనొచ్చు. ఎందుకంటే సూపర్ 6 బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాం అన్నట్లు మాట అనకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే అందరికీ తెలుసు సూపర్ 6 లో ఫెయిల్ అయింది ప్రభుత్వం అనేది. ఆ ఉచిత బస్సు తెలంగాణలో ఉచిత బస్సు తప్పితే ఇంకా మిగతా పథకాల్లో నీరుగార్చుడో లేకపోతే టోటల్ గా పక్కన పడేయడో జరుగుతుంది అనేది కనపడుతుంది. సో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. బడ్జెట్ నెంబర్లు ఈ మధ్య కాలంలో చాలా మంది నేర్చుకుంది ఏంటంటే బడ్జెట్ ఏదో ఒకటి వేసేద్దాం, ఆ రోజు చూస్తారు అందరు బడ్జెట్ ఆసక్తిగా, తర్వాత మేము చేసేది చేయండి ఎవరు చూశాడు, వచ్చే సంవత్సరం సంగతి వచ్చే సంవత్సరం అనే లెక్కలో తయారయ్యారు. దాంతోనే తెలంగాణ బడ్జెట్ లో 70,000 కోట్ల రూపాయలు ఆచరా ఇస్తున్న దానికంటే తక్కువ ఖర్చు పెట్టారు. అదే అసలు సామాన్యమైన మొత్తమా, అది 3 లక్షల కోట్లు, సుమారుగా 2,90,000 కోట్లు లేదు తెలంగాణ బడ్జెట్, ఎంత గుర్తులేదు నాకు. దానిలో 70,000 కోట్ల పైన ఖర్చు పెట్టలేదు మన బడ్జెట్ అంత ముందు బడ్జెట్ లో లాస్ట్ ఇయర్. మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ రావాలి, దానిలో మళ్ళీ ఏం చెబుతారు అంటే అసలు ముందు బడ్జెట్ వేసేయి, ఆ రోజు చూస్తారు కదా అందరికి పంచరంగుల్లో చూపిద్దాం అరచేతిలో, తర్వాత చేసామా లేదా సంవత్సరం అంతా ఎవరు ఫాలో అప్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ ఎవరు అడగబోయాడు అనే లెక్కలో తయారైంది బడ్జెట్లు. కాబట్టి బడ్జెట్ ని నమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది, బడ్జెట్ లో చూపించిన అరచేతిలో చూపించేస్తే వైకుంఠం ఇదంతా జరగబోతుంది, భూమి మీద స్వర్గం రాబోతుంది అనుకుంటే పొరపాటు అనేది పదే పదే రుజువు అవుతుంది. నిత్య జీవితంలో ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు ఒక ప్రభుత్వం అనేది, ప్రభుత్వం గురించి అనేది తప్పితే వాస్తవం అది మాత్రమే వాస్తవం. మిగతా ఈ కబుర్లు, పై ఆడంబరాలు, మేకప్లు, కోటలు ఎన్ని అబద్ధం. ప్రజలు నిజ జీవితంలో అనుభవించే వాళ్ళు ప్రజలు, వాళ్ళు కనుక సంతృప్తిగా ఉంటే కనుక ఆ ప్రభుత్వం బాగున్నట్లు. ఓకే పాపారావు గారు, ఒక విషయం, అమరావతి అనే అంశం, పోలవరం అనే అంశం, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనవి. సో వీటికి సంబంధించి వీటికి కేటాయించిన కేటాయింపులు అమరావతి రాజధానికి 6,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,105 కోట్లు. పోలవరం అంటే కేంద్రం, సరే కేంద్రం పూర్తి, అది కేంద్రానికి పూర్తిగా ప్రాజెక్టు, అది చేయాల్సింది కేంద్రం. తర్వాత ముందు టర్మ్ లోనే చంద్రబాబు దాన్ని తీసుకున్నాను నేనే చేస్తానని, దాని విషయంలో రకరకాల ఏటీఎం గా మారిందని చెప్పి మోడీ ఆ రోజు విమర్శించి వెళ్ళాడు. మరి అదే మోడీ గారి పార్టీ ఈ రోజు సంకేత ధర్మంలో భాగంగా ఆ పొత్తులో ఉంది. మరి ఇప్పుడు ఆ మాట మాట్లాడగలరో లేదో, మరి ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ మధ్య వార్తల్లో కూడా పోలవరం పెద్దగా కనపడుతున్నట్లేదు, పదే కనపట్టల్లా. మరి ఏమవుతుందనేది తెర వెనక మనకు తెలియదు. కానీ పోలవరం పూర్తి చేస్తారని అనుకుంటున్నా, కొంత లీట్ అయినా ఈసారి చూపించుకోవటానికి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఫస్ట్ ఒక బాధ్యత ఉంది, లోకేష్ కి అప్పచెప్పాలి పగ్గాలంటే, లోకేష్ ని ప్రజలు ఆమోదించే విధంగా ఉండాలంటే ఈ హామీల్లో కొన్ని అమలు జరగకుండా పార్టీ కనుక నిలబడలేకపోతే లోకేష్ కూడా అప్పచెప్పలేడు ఆయన వారసత్వం. కాబట్టి ఏంటంటే హామీలు కొన్ని అమలు జరుగుతాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఎందుకంటే చంద్రబాబు స్వతహాగా స్వభావరీత్యా
ఆయన సంక్షేమానికి కొంత వ్యతిరేక అనేది గతంలో గ్రామీణ ప్రాంతాలు రైతు సంక్షేమం ఇవన్నీ ఆయన ఎజెండాలో పెద్దగా ఉండవు. ఆయన యూజర్ ఛార్జీలు లాంటివి కూడా మెడి హాస్పిటల్ ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించిన వ్యక్తి. కాబట్టి అంటే చంద్రబాబు ఖచ్చితంగా అన్ని చేస్తాడని చెప్పలేం, ఏమి చేయలేడని చెప్పలేం. అయితే పోయిన సంవత్సరం ఒక డేటా అయితే వచ్చిందిగా క్యాపెక్స్ లో ఇది పెట్టుబడులు బాగా ఎక్కువ పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాల్లో విదేశాల నుంచి అంటే బయట నుంచి ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందనేది ఒక డేటా వచ్చింది. అయితే దాంట్లో ఎట్లాంటి పెట్టుబడులు ఉన్నాయి? గూగల్ లాంటి ఏది డేటా సెంటర్ విశాఖపట్నం డేటా సెంటర్, గూగల్ విశాఖపట్నం డేటా సెంటర్ తో ఏమొస్తుందంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే అసలు మామూలుగానే డేటా సెంటర్లతో పెద్ద ఉద్యోగాలు రావు. 200 ఉద్యోగాలు వస్తే ఎక్కువ. లార్జెస్ట్ అతి పెద్ద డేటా సెంటర్ పెట్టినా దానిలో 200 ఉద్యోగాలు వస్తే చాలా ఎక్కువ పర్మనెంట్ ఉద్యోగాలు అయ్యాయి. మిగతా ఏంటంటే ఆ డేటా సెంటర్ నిర్మాణం జరిగేటప్పుడు కూలీలుగా పనిచేయడానికి వచ్చే 400 మంది 300 మంది వాళ్ళకి పని దొరకటం, వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు మళ్ళీ తట్టాపుట్ట కలుపుకొని పోవాలి. కాబట్టి డేటా సెంటర్లతో పెద్ద ఉద్యోగాలు వస్తాయన్న. పైగా పవర్ కన్సంప్షన్ ఎక్కువ, నీటి వినియోగం ఎక్కువ కూలింగ్ కోసం. సో ఇవన్నీ విశాఖపట్నం భరించగలదా? విశాఖపట్నంలో నీటి కొరత రాదా? సముద్రం నీరు అన్నిటికీ పనికిరాదు కదా. సో ఈ ప్రశ్నలు ఉన్నాయి. డేటా సెంటర్ తో చూపించుకుంటే చాలా పెట్టుబడి కనపడుతుంది, కానీ మరి అదంతా ఎట్లా రూపం తీసుకుంటుంది? ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో అసంతృప్తి ఇప్పటికే చంద్రబాబు మీద కూడా ఉంది. దానికి కొంత ఆయన తప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఈ రోజు అమెరికాకి పోయే అవకాశాలు ఆగిపోయింది. దాంతో అందరూ అక్కడ ఆంధ్రప్రదేశ్ తో స్టాగ్నేట్ అయిపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా దేశంలో కూడా తగ్గినాయి. సో ఎంత నిరుద్యోగం పెరుగుతుంది, తెలంగాణలో పెరుగుతుంది, ఆంధ్రాలో పెరుగుతుంది, దేశం అంతా పెరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏంటంటే అమెరికా తప్ప చాలా ఎక్కువ ఉంది. సో దానికి పూర్తిగా చంద్రబాబు తప్పు కాకపోయినా ఆయన కూడా చాలా వాగ్దానాలు చేశాడుగా. ఇప్పుడు ఇంటికి ఒక 10 ఉద్యోగాలు ఇస్తామన్నట్లుగా చెప్పాడు కదా ఆయన. అంటే ఊరికి ఎగ్జాగరేట్ చేసి చెబుతున్నాను. సో ఏదేమైనా కానీ చెప్పిన దానికి చేసిన దానికి ఆకాశానికి పాతాళానికి ఉన్నంత గ్యాప్ కనపడుతుంది అనేది మాత్రం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతిసారి చెప్పుడు, జనాల నమ్ముడు, మళ్ళీ మునుగుడు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వాలతో. కాబట్టి దానిలో భాగంగా ఉండకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆబ్లిగేషన్ అవుతుంది చంద్రబాబు, తన సొంత ఆబ్లిగేషన్, తన కుమారుడికి రాజకీయ వారసత్వం అప్పచెప్పాలనే ఆబ్లిగేషన్ లాగానే ఏదైనా రాజకీయాలకు తెచ్చాడు కాబట్టి ఒక కొలికి తేవాలి ఆ విషయాలు అనేది. కాబట్టి అప్లికేషన్ ఉంది కాబట్టి చేస్తాడేమో అనేది మొదటి నుంచి నాకున్న జనరల్ ఏంటంటే ఈసారి జాగ్రత్త చేసుకోకపోతే మొత్తం పార్టీకి అయిన తర్వాత ఇబ్బంది వస్తుంది కాబట్టి, వారసత్వానికి కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి చేసుకుంటాడేమో అనేది చూడాలి. కానీ ప్రజల్లో ఇప్పటికీ కూడా అసంతృప్తి అయితే ఉంది. నేను ఏపీకి వచ్చినప్పుడు కూడా, ఏపీకి వెళ్ళినప్పుడు కూడా పదే వాళ్ళతో వెళ్తే మాట్లాడుతుంటే మొదటి 6 నెలల కాలంలో వ్యతిరేకత లేదు. మొదటి 6 నెలల కాలంలో రోడ్లు బాగు చేయటం, అట్లా గొంతులు పొడుస్తూ ఇట్లాంటివి చేస్తుంటే బాగానే ఉందన్నారు. తర్వాత అదే ప్రజలు చెప్పింది చేయట్లేదు కదా సార్ అని కూడా ఈ మధ్య తరచుగా పోయినప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు. కాబట్టి వ్యతిరేకత అనేది బిల్డప్ అవుతుంది. ఈ వ్యతిరేకత అనేది పెరగకుండా చూసుకునే అవసరం అయితే చంద్రబాబుకు ఉంది. కాబట్టి బడ్జెట్లు వేసినంత సులువుగా అమలు చేయటం ఉండటల్లా. ఎందుకంటే బడ్జెట్ లో చెప్పేది ఒకటి, అసలు ఉద్దేశాలు వేరే ఉంటామని గ్యాప్ ఎప్పుడు పనిచేస్తుంది. రైట్, ఓకే. కోటేశ్వర గారు, సో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అమరావతి, పోలవరం ఈ రెండే కదా 2 కళ్ళు అంటారు. అవి ఖచ్చితంగా చేసి తీరాలి వచ్చే ఎన్నికలకు వెళ్ళాలన్నా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోవాలన్నా ముందు దీని మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. రాజధాని ఇప్పటికీ